హాయ్ వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ఎస్పీ పవన్ కుమార్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే ఫస్ట్ మీకు అనిపించింది ఏంటి? ఆర్కేకి అన్యాయం జరిగింది నాకు అనిపించింది. అండ్ అపూర్వకు కూడా కొంచెం అన్యాయమే జరిగింది. అసలు జడ్జిలు ఎవరు బెస్ట్, ఎవరు రాంగ్, ఫేక్ ఎవరు, రియల్ ఎవరు అని చెప్పే ముందు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుండేమో అని అనిపించింది. ముఖ్యంగా శ్రీముఖి. శ్రీముఖికి కూడా కొంచెం నోరు బాగా ఎక్కువైందని అనిపించింది నాకు. ఎందుకంటే నిమ్మకాయల టాస్క్ లాంటిది ఒకటి ఉంది కదా దానిలో. అదే కాకుండా అసలు బిందు మాధవి ఫస్ట్ ముందే లేపి ప్రియా, భాగి, ఆర్కే, గాయత్రి, అపూర్వ ఏం కనిపించట్లేదు నాకు. మీలో ఫైర్ ఏం కనిపించట్లేదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా మీరు ఆడట్లేదని అన్నది ఓకే, అంతవరకు బానే ఉంది. ఫైర్ లేదన్నది అది కూడా బానే ఉంది. కానీ మిస్ జడ్జ్ అంటే జడ్జిమెంట్ కరెక్ట్ గా లేకపోతే జడ్జిల్లో కూడా ఫైర్ లేనట్టే కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? పైగా అందరూ చూస్తున్నారు. చూసి ఇక్కడ ఆర్కేని ఎంత తొక్కాలి అని అనుకుంటే అంత సింపతి అనేది వస్తుంది ఆర్కేకి. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అగ్ని పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అందరూ కామనర్సే ఉన్నారు కాబట్టి ఈ కామనర్స్ లో ఎవరైనా విన్ అవుతారు. కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు లోపలికి వెళ్తారు. కామనర్ విన్ అవుతారు. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలలాగా సీజన్ 1 హిట్ అయింది కాబట్టి. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది కూడా వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకోకుండా ఏదో లొల్లాయి లొల్లాయిగా తీసుకుని ఏదో లొల్లిలు పెడితే అయిపోతుందేమో అన్నట్టుగా జడ్జెస్ ప్రవర్తిస్తున్నారేమో అని అనిపించింది. ముఖ్యంగా టాస్కుల్లో ఇంకా మనం ఎవరెవరికి అన్యాయం జరిగిందనేది మనం మాట్లాడదాం. ఇక టాస్కులు ఏమేమి పెట్టారు అని అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ గాయత్రి ఎవరు ఫేకు ఎవరు కాదు అని చెప్పింది కదా. ఓకే, గాయత్రి ఎవరు ఫేకు ఎవరు కాదు అనేది చెప్పింది. స్టార్టింగ్ నుండి సృష్టి ఫేక్ అని చెప్పింది. అంటే తన దృష్టిలో సృష్టి ఫేక్, ఆర్కే కూడా ఫేక్, రోహిత్ ఒక్కడు రియల్ అని చెప్పింది. రోహిత్ కూడా గాయత్రి అంటే ఇక్కడ గివ్ అండ్ టేక్ లాగా, ఓకే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అన్న సందర్భంలో ఉన్నదే తప్ప రియల్ గా ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఫేక్ అన్నారంటే మనకి అతను ఫేక్ అనిపించినా అవ్వకపోయినా నన్ను అన్నాడు కాబట్టి నేను నిన్ను కూడా అంటా అనేది కరెక్ట్ కాదు కదా. అది కాదు, అతని బిహేవియర్ ని బట్టి ఓవరాల్ గా జరిగిన దాన్ని బట్టి అతని బిహేవియర్ ఎలా ఉంది, ముందు ఒకటి మాట్లాడుతున్నాడా వెనకాల ఒకటి మాట్లాడుతున్నాడా దీన్ని బట్టి మనం మాట్లాడుతాం. సో అది కూడా అంత కరెక్ట్ గా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది తెలుసుకుని ఏం చేస్తారు, లేకపోతే అది గొడవలు పెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. ఎవరి వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది, చూసే ఆడియన్స్ కి అర్థమవుతుంది అసలు ఎవరు ఫేక్ గా ఉన్నారు ఎవరు రియల్ గా ఉన్నారు. అసలు ఫేక్ రియల్ అని కాదు, పక్కన ఒకటి మాట్లాడతాడు గేమ్ లో ఒకటి మాట్లాడతాడు, కావాల్సింది గేమ్ లోనే కదా. పక్కన ఎవడెళ్ళి ఏం మాట్లాడుకుంటే ఏంటి, పర్ఫార్మెన్స్ చేసినోడే విన్నర్, దట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ సృష్టిని చూడండి, సృష్టిని మిస్ మ్యాచ్ అవుతుంది, సరిగ్గా ఇది ఉండదు. రోహిత్ మాత్రం ఒకలాగానే ఉంటాడంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్తుంది ఈవిడ. రెండోది, రోహిత్ అంటాడు ఆర్కేని ఫౌల్ గేమ్, రోహిత్ ఆర్కేని అన్నాడు ఫౌల్ గేమ్ ఆడావు బ్రదర్, అందుకని నాకు నచ్చలేదు అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ ఫౌల్ గేమ్ అనేది కాదు, నేను కరెక్ట్ గానే ఆడాడు అని చెప్పి మొన్న డిఫెండ్ చేసుకున్నాడు రోహిత్, బానే ఉంది. ఆర్కే శాలినికి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంటనంటే ఆర్కే చెప్పేశాడు శాలిని కొంచెం నాకు ఫేక్ అనిపిస్తుంది, సో నాకేం అనిపించలేదు. ఎందుకనంటే తను సృష్టి విషయంలో కూడా తను చేసింది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు శాలిని ఫేక్ అని. శాలిని వెంటనే ఏదో పోడియం మీదకి అసెంబ్లీలో మినిస్టర్ల స్పీకర్ మీదకి దూసుకొచ్చినట్టుగా బిల్ పాస్ అవడం కోసం నో 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 అని చెప్తారు కదా, అలా దూసుకొచ్చి అంటే ఆర్కేని టార్గెట్ చేస్తున్నారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అమాయకంగా ఉన్నాడు ఫస్ట్ పాయింట్. అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు కానీ కావాలనే జడ్జిలు అతన్ని ఏదో జోకర్ లాగా చూసే, లేకపోతే అట్లా క్రియేట్ చేస్తున్నారేమో. అంత మరీ జోకర్ అంతా ఏం కాదు. నిన్న కూడా మెమరీ టాస్క్ బాగా ఆడాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అతను చేసినవి మర్చిపోయి అతను ఏదైతే ఇది ఉందో అది పెట్టుకుంటే ఎలాగా, అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ శాలిని దూసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, షటప్ యూ షటప్ అనడం. ఇతను చాలా మర్యాదగానే మాట్లాడుతున్నాడు. అది కాదండి, ఎలా కాదు, నేను చెప్పేది వినండి అని చెప్పి. ఏది నువ్వు చెప్పేది, అసలు నువ్వు అది ఇది అని చెప్పి శాలిని నానా మాటలు అనేయటం. ఇక్కడ బిందు మాధవి మాత్రం కలగజేసుకుని లాంగ్వేజ్, శాలిని లాంగ్వేజ్ కొంచెం నువ్వు లాంగ్వేజ్ మార్చుకో, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్ కావచ్చని. ఇక్కడ నాకు అర్థం కాని విషయం, ఆర్కేని ఎందుకు తొక్కుతున్నారని అనిపించిందంటే ఇప్పుడు
అతని పర్సెప్షన్‌లో అతను ఫేకు, ఆ అమ్మాయి ఫేకు అని చెప్తున్నాడు గదా! చెప్పినప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా జెప్తావు? నీకనిపించింది జెప్పు. వేరే వాళ్ళు ఇప్పుడు శాలిని ఎళ్లి తన పేరేంటి 'సృష్టికి' అన్యాయం చేస్తే అది నీకెందుకు అన్నట్టుగా మాట్లాడడం అనేది ఎవరికీ నచ్చల. చూసే ఆడియన్స్‌కి గూడా నచ్చుండదు. ఎందుకనంటే ఫేక్ పర్సన్ నీతో ఫేక్ చేసినా, పక్కనోడితోటి ఫేక్ చేసినా నీకు కనపడుతుంటే అతను ఫేక్ అని అంటాం. అంతే గదా! దొంగ ఎవడింటికెళ్ళి దొంగతనం చేస్తే దొంగ అంటాడు గానీ, నీ ఇంట్లో దొంగతనం చేస్తేనే దొంగ అంటావా? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాల. అసలు అందుకనే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్పా. జడ్జిలు ఫస్ట్ ఎవరు ఫేక్ జడ్జ్, ఎవరు రియల్ జడ్జ్ అనేది వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి అని. ఇక అందరూ చెప్పినట్టుగా మనం గేమ్‌లో వీళ్ళు ఆడారు, ఈ గేమ్ తీసుకున్నారు, ఈ నిమ్మకాయలేసారు, ఈ కాదు. మనం అనాలిసిస్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా మిగతా అనలిస్ట్‌లకి మనకి ఉన్న తేడా ఏంటంటే, ఆ గేమ్‌లో ఏం జరిగింది అంతేగాని ఫస్ట్ వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత ఇతను కార్డ్ తీసుకున్నాడు. ఈ కార్డ్ తీసుకొని బాణం తీసుకున్నాడు. అక్కడ ఏయమన్నారు. ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఇదంతా ఎందుకు సోది? అవసరం లేదు గదా మనకి. పైగా మీకు డాటా బొక్క. ఎందుకు? సో, మనం అవసరమైన పాయింట్స్ ఏం తెచ్చుకుందాం. అసలు ఓవరాల్‌గా ఏం జరుగుతుందనే దాని మీద మాట్లాడదాం. ఏ గేమ్‌లో ఎవరు ఆడారు? ఎవరు విన్ అయ్యారు? ఇయన్నీ మీకు కూడా బోరింగ్‌గా ఉంటది. అంతా సోది. ఇప్పుడు నిమ్మకాయలు ఏశారు. ఇట్లా నిమ్మకాయలు ఇట్లా ఏసింది. పట్టుకోవాలి అనంది శ్రీముఖి. పట్టుకుంది అపూర్వ. అపూర్వకు కూడా అన్యాయం జరిగింది. ఆర్‌కేకి అన్యాయం జరిగింది. అపూర్వకు అన్యాయం జరిగింది. ఏంటిది? నాన్‌సెన్స్ అనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా. ఒకళ్ళకి ఒక రూలు, ఇంకొకళ్ళకి ఒక రూల్ లాగా ఒకళ్ళు చేస్తే ఏదో అంటారు. మై కరే తో పుజారి, తుమ్ కరే తో బాజారి అని చెప్పి ఒకటుంటది. హిందీలో సామెత. సో, అది అనవసరం అప్రస్తుతం అనుకోండి. ఇక్కడ నిమ్మకాయలు వేసి అపూర్వ పట్టుకుంది. అమనొచ్చి గట్టిగా లాగుతున్నాడు. నా చేతిలో ఉంది. లీవ్ ఇట్ అని చెప్తుంది. నాకు హర్ట్ అవుతుంది. నాకు కాలు తొక్కుతున్నావు అని చెప్పింది. నువ్వెప్పుడు అలాగే అంటావులే. ఓకే. సర్లే కానీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటో మధ్యలో శ్రీముఖి వచ్చి నువ్వు తీసుకో, తీసుకో నువ్వు. అమ్మాయి దగ్గర నుండి లాక్కో. లాక్కో అనటం ఏంటి? ఇప్పుడు టాస్క్‌లో అమ్మాయి గెలిచింది. మిగతా వాళ్ళ దగ్గర నుండి ఎందుకు లాక్కోలా? అపూర్వ దగ్గర నుండి లాక్కోమని ఎందుకు చెప్పింది? అపూర్వ ఎళ్ళేదేమో కదా! లీడర్ బోర్డ్‌కెళ్ళేదేమో తను కూడా కంటెస్టెంట్‌గా, లీడర్ కంటెస్టెంట్‌గా. చాలా రాంగ్ గదా! లాగేసుకున్నాడు. లాగేసుకున్న తర్వాత ఏంటో చప్పట్లు కొట్టి అమన్‌ని హైలైట్ చేయటానికి, అపూర్వాని డీగ్రేడ్ చేయటానికి అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. నువ్వు లాక్కో అనటం ఏంటి? ఏ ప్రాసెస్, ఏ బేసిస్‌లో లాక్కో అని చెప్పావు? సరే ఇక బరువులెత్తే టాస్క్ వచ్చింది. దీనిలో అమన్, భాగి, రాజ్‌కుమారి, ఆర్‌కే ఒక్కొక్కళ్ళు వీరోచితంగా తమ తమ యాక్టింగ్‌లు చేశారు. రాజ్‌కుమారి ఇక డీటెయిల్స్‌లోకొద్దు. ఇక్కడ రాజ్‌కుమారి విన్ అయింది. మిథిలేష్ రాంగ్ జడ్జ్‌మెంట్ ఇచ్చాడు బరువులెత్తటంలో. రాజ్‌కుమారి చెప్పటం. అసలక్కడ అయ్యిందే ఒక కిస్మత్ అడ్డిమారు గుడ్డి దెబ్బ అంటారు దీన్ని. అంటే ఏదో ఇలా ఇలా ఏస్తే టక్కని తగులుతది ఒక్కోసారి. మనకి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. మనం ఊరికే ఇలా సరదాగా ఏస్తే ఈ బాణం ఇది ఏస్తుంటేనే టార్గెట్ చేసేది ఉంటుంది గదా! యారో గేము. ఇలా ఏస్తే ఒక్కోసారి ఎళ్లి దానిలో పడతది. రెగ్యులర్‌గా పడితే టాలెంట్ ఉన్నట్టు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలో పడితే టాలెంట్ ఉన్నట్టు కాదు. అతను రాంగ్ చేశాడు కాబట్టి నువ్వు గెలిచావు. నువ్వు రైట్ చేస్తే నువ్వు గెలవాలి. లాజిక్ అర్థమైందా మీకు? ఇప్పుడు అతడి సినిమాలో ఒకటుంటది. అతన్ని నువ్వు చంపితే హంతకుడు అవుతావు. కానీ అతను చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు. కదా! సేమ్ లాజిక్ నువ్వు టాలెంట్ ఉండి నువ్వైతే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నీకు పక్కనోడు రాంగ్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్‌గా నువ్వు అక్కడ లీడర్‌వయ్యావు రాజకుమారి. సో, ఈ విషయంలో ఎవరి పట్ల ఏం లేదండి. అంటే అక్కడ లక్ ఫేవర్ ఏంటి? అసలు అవ్వాల్సింది టాలెంట్ మీద గదా! లక్ ఫేవర్ మీద చేయటం ఏంటి? కావాలని కొంతమందిని ఇలా జేస్తున్నారు. కొంతమందిని డౌన్ జేస్తున్నారు. అది రాంగ్ అనిపించింది నాకు. ఇక 'సృష్టి' 'ఆర్‌కే'ని ఫేక్ అన్నది. 'సృష్టి' 'ఆర్‌కే'ని ఫేక్ అనడం ఏంటి? అసలు ఏమి ఇది చేసింది? అంటే 'ఆర్‌కే' డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు అనంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. లేపోతే అది. దీని వల్ల ఏమవుతదంటే పోను పోను జనాలు పర్ఫెక్ట్‌గా ఎవరైతే చూస్తారో, చూసిన వాళ్ళకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఓటింగ్ ఏస్తారు గదా! ఓటింగ్ ఏసారు అనంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఎపిసోడ్ చూస్తున్నారు అని అర్థం బయట ఆడియన్స్. సో, 'ఆర్‌కే' విషయంలో మాత్రం ఈసారి ఓట్లు పడటం గ్యారంటీ చూసుకోండి. ఎందుకంటే 'ఆర్‌కే' ఇప్పుడు జమ్మని అతనికి అన్యాయం జరగటం, అపూర్వకు కూడా అన్యాయం జరగటం వల్ల వాళ్ళకి ఓటింగ్‌లో రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. సో, ఇది ఇక మిగిలింది ఎవరు అనంటే 'భాగి', 'దీపక్', 'అమను' వీళ్ళల్లో కూడా యాక్టింగ్ బానే చేశాడు అమను. అమన్ గెలిచాడు. నమ్మించాడు. దీపక్ కూడా నమ్మించాడు. 'భాగి' కూడా
యాక్టింగ్ చేసింది. అమన్ గెలిచాడు ఫైనల్‌గా. అయితే ఇక్కడ బాగీ గురించి చెప్పాలి. బాగీ మోస్ట్‌లీ నాకు తెలిసి హౌస్‌లోకెళ్ళదు. వెళ్ళిపోతుంది తను. షీ ఈజ్ ఔట్ ఆఫ్ ది హౌస్. కానీ తనలో ఉన్న కామెడీ యాంగిలు, తనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమరు మిగతా కంటెస్టెంట్‌లకు మాత్రం ఎవ్వరికీ లేదు. అంత బాగా తను ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి ఇట్లా బ్యాగ్‌లెత్తేటప్పుడు ఏముంది బ్యాగ్‌లో అంటే మా ఆయన ప్రేమ అని చెప్పి చిన్న ఫన్నీగా చేసింది. ఆ అమ్మాయి పైగా ఓవర్‌గా కూడా చేయదు. ఇప్పుడు చూడండి 'రాజకుమారి', 'బాగి' ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే, 'బాగి' చాలా చలాకీగా, చాలా హ్యూమర్‌గా, చాలా తేలిగ్గా తీసుకుంటూ ఎంత బాధున్నా కూడా ఇప్పుడు అమ్మమ్మ పోయారు. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఆ విషయం గూడా నాకలవాటయిపోయింది. ఇలాంటి బాధలు అవి గూడా ఫన్నీగా చెప్తుంది గదా! కొంతమంది తీసుకోగలుగుతారు. టాలరెన్స్ కెపాసిటీ అంటారు దాన్ని. ఇప్పుడు 'రాజకుమార్' చూడండి నిన్న బొలోమని ఏడ్చి ఈరోజు లీడర్ అయ్యేసరికి, ఆ మిథిలేష్ ఎవరైతే నన్ను లీడర్ కాలేవన్నాడో మిథిలేష్ నుండే తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉందని జెప్పి కిలకిలా, పకపక చక్కగా హ్యాపీగా నవ్వుతూ చెప్పింది. అయితే ఇక్కడ ఎందుకు బ్యాడ్ అవుతుంది 'రాజకుమారి' అనంటే తను ఒక అమాయకమైన ఇదిగా పోర్ట్రే అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియన్స్ గూడా అలాగే ఫిక్స్ అవుతారు. అరే! ఈ అమ్మాయి పాపం మన ఇంటి అమ్మాయిలే ఓకే. సరేలే అని. అమ్మాయి ఎప్పుడైతే నేను ఏదన్నా అడిగినా ఇచ్చేస్తాను నవదీప్‌కి. నవదీప్ రమ్మంటే ఎళ్ళిపోయేదాన్ని. తర్వాత మీ ఇష్టం బీప్‌లేసుకోండి మీరు అని జెప్పి కొంచెం సైడ్ ట్రాక్‌లో మాట్లాడుతుందో, తర్వాత కొంచెం విన్నంగానే ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం ఇయన్నీ అరే! ఇదేంటి మనం ఇలా అనుకున్నాం గదా! ఈ అమ్మాయి ఇలా ఉంది అని నెగెటివ్ అయ్యే అవకాశం ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సెప్షను ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోతది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ మెయింటైన్ చేయగలిగితే చాలా బావుంటది. ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలి. పేరు శాలిని. శాలినికి ఉన్నంత ఓవరు అసలు 'ఆర్‌కే' శాలిని విషయంలో చూడండి ఫస్ట్‌లో మీరు గమనిస్తే షూ తడవటానికి కూడా షూ నేనెప్పుడు ముట్టుకోలేదు అది ఇది అని చెప్పి, ఆ! సరే ఓకే మీకోసం చేస్తున్నానని చెప్పి షూ తీసుకెళ్ళి టబ్‌లో పెట్టింది. పక్కన చూడండి 'ఆర్‌కే' 'తూ నా బతుకు' అనేది కూడా తను ఏయించుకున్నాడు. ఎంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళకిచ్చిన టాస్కుల్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉంది. అదే 'తూ నా బతుకు' అని ఆడపిల్ల అమ్మాయికిస్తే ఏయించుకునేదా? కాదు కదా! అమ్మాయి ఏంటో దూసుకొచ్చేసి ఇది చేయటం. అలాగే చరణ్ అండ్ రోహిత్ విషయంలో కూడా నాకొకటి నచ్చల. నిన్న చూడండి, నిన్న చెప్పడం మర్చిపోయా నేను. ఏంటి కొంచెం చులకనగా చూడటం, ఎళ్ళక ముందే చులకనగా చూడటం. రోహిత్‌నేమనకు నా ఫ్రెండ్ అంటున్నాడు చరణ్. ఆర్‌కేని. ఆర్‌కేని అలా అంటాం ఏంటి? నీకు ఫ్రెండ్ అయితే మీరిద్దరూ చక్కగా బేకరీకెళ్ళండి, సినిమాలకెళ్ళండి. అలా చేయండి. అంతేగాని గేమ్‌లోకొచ్చి నువ్వు ఆడినేమనకు, నేను వీడినేమనకు, వాడు నా ఫ్రెండు అనంటే అప్పుడే నువ్వు హౌస్‌లోకెళ్ళక ముందే గ్రూపిజం స్టార్ట్ చేసేసావు. అసలు చరణ్ అయితే నాకు నచ్చట్ల. కంప్లీట్‌గా మీరేమన్నా అనుకోండి. అతని షార్ట్ టెంపర్‌నెస్ గాని, అతనికుంది ప్రౌడు, ఓవర్ కాన్ఫిడెన్స్ అతనికున్నాయి బాగా. అతన్ని మాత్రం నాకు తెలిసి ఒకవేళ హౌస్‌లోకెళ్ళినా గూడా అలాంటి బిహేవియర్ ఉంటే మాత్రం కష్టమే. చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. నాకైతే మీ కామెంట్స్ కూడా మీరు గూడా చెప్పండి. సో, ఇక తర్వాత టాస్కుల్లో మనకి 'సృష్టి', 'అమన్', 'రాజకుమారులలో' జరుగుతుంది గదా! వీళ్ళల్లో ఎంచుకున్నారు. వాళ్ళకి టాస్కులిచ్చారు. ఆ టాస్కుల లోపల బాగా నాకు నచ్చిందేంటంటే మెజిషియన్స్‌ని నచ్చింది. మెజిషియన్స్ ఎవరు మెజిషియన్ అంటే, ఈ మెజిషియన్స్ గేమ్ నచ్చింది. ఇక అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది. ఎవరు రియల్ మెజిషియన్, ఎవరు ఫేక్ మెజిషియన్. టోటల్ ఎపిసోడ్ అంతా రియల్ ఏంటి, ఫేక్ ఏంటి. అలాగే తినే వస్తువులు ఇప్పుడు ఇది గూడా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి గూడా ఏది ఫేకు, ఏది రియలు. ఇప్పుడు ఇంకోటి సన్‌ఫ్లవర్ గూడా ఏది ఫేకు, ఏది రియలు. అలాగే మెజిషియన్స్‌లో కూడా ఎవరు ఫేక్, ఎవరు రియలు. డాన్సర్స్, క్లాసికల్ డాన్సర్స్ ఇద్దరిని పెట్టి ఎవరు ఫేక్, ఎవరు రియలు. అలాగే మమ్మీస్ ఇద్దరు మహిళలను తీసుకొచ్చి లేడీస్‌ని, ఒక పాపని తీసుకొచ్చి పాపకి సంబంధించి ఎవరు కరెక్ట్ గాని. అయితే ఇక్కడ అది లక్ ఫేవర్ ఓకే. అయితే చేసిన మంచి పనేంటంటే వాళ్ళు ఎవరైనా సరే కంటెండర్‌గా వచ్చిన అతను ఒక క్వెషన్ ఎయొచ్చు వాళ్ళకి. ఆ క్వెషన్‌ని బట్టి ఎవరు ఫేకు, ఎవరు రియలు అంటే ఇది అసాధారణమైన తెలివితేటలు సూచిస్తుంది అని అనుకున్నట్టున్నారు. సో, అలా పెట్టారు. అయితే పొట్టి, పొడుగు ఇది మాత్రం చాలా ఈజీగా తేలిగ్గా తెలిసిపోయేలాగానే ఉంది. పొడుగ్గా ఉన్న వ్యక్తి నేను పొట్టిగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు. పొట్టిగా ఉన్నతను నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నా, పొడుగ్గా ఉన్నా అన్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నాడు. అది ఈజీగా అర్థమైపోయింది. అయితే మెజిషియన్స్ మాత్రం బాగా అనిపించింది. దాన్ని మంచి క్వెషన్ అడిగారు. అబ్రకదబ్రాను అనంటే, అబరాకదబ్రా ఏదో సంథింగ్ అలా అన్నాడు. అతను రెగ్యులర్ మెజిషియన్ కాదు అని అర్థమైపోయింది. సో, ఇది ఓకే. బానే ఉంది. రౌండు క్లియర్‌గానే ఉంది. అయితే ఇక్కడ స్టేజ్‌లో అపూర్వకి యెల్లో కార్డ్ ఇవ్వటం అనేది
అంతగా నచ్చలేదు. యెల్లో కార్డ్ అపూర్వకి అన్యాయం అనిపించింది. ఎందుకంటే నిన్న కూడా గెలిచింది తను. మరి గెలిచినప్పుడు ఈరోజు నిమ్మకాయలు పట్టుకునేటప్పుడు కూడా పట్టుకుంది. ఎక్కడ ఫైర్ కనిపించట్లేదు. మరి మిగతా వాళ్ళకి పట్టుకోలేదు గదా! ఝాన్సీకి గాని, మిగతా వాళ్ళకి గాని దొరకలేదు. ఈ అమ్మాయి చక్కగా క్యాచ్ చేసింది. అమ్మాయి చేసినవి, అమ్మాయి సక్సెస్ చేసినవి పట్టించుకోవట్ల. కాపోతే ఇక్కడ తప్పేం చేస్తుందంటే, అమ్మాయి ఎక్కువగా ఓవర్‌గా మాట్లాడేయటం, అమన్‌తోటి పదే పదే లొల్లి పెట్టుకోవడం అనేది చాలా నాన్‌సెన్సికల్ అనిపించింది. ఇంకొక విషయం, ఖచ్చితంగా అమను అండ్ శాలిని లోపలికెళ్తారు. గ్యారంటీ రాసుకోండి. ఎందుకంటే డెమాన్ పవన్ అండ్ తనది రీతు చౌదరిది ఎట్లా మనకి హైలైట్ చేశారో, బలవంతంగా హైలైట్ చేయటం కదా, ఎలా బలవంతంగా రుద్దారో, అలా ఈ ఎపిసోడ్ నుండి రుద్దటం అనేది స్టార్ట్ అయిపోయింది. అమన్, శాలిని ఓహో అనటం. సో అసలు శ్రీముఖి ముందు ఓవర్ యాక్షన్ మనకు తెలుసు కదా. చెప్పంగానే నీకు ఇష్టమైన వాళ్ళని చెప్పట్లా, అంటే ముందుగా లేనివే మైండ్ లో వేసేసి ముందుగా ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. అంటే మీరిద్దరు లోపలికి వెళ్తే ఇలా పులిహార ఆహారం కలపండి అన్నట్టుగా ముందుగానే మనకి హింట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా హింట్స్ ఇస్తున్నారు. కాబట్టి అమన్ అండ్ చచ్చినట్టు మీరు కూడా భరించాల్సిందే. అమన్ అండ్ శాలిని వ్యవహారం రాబోతుంది. సో ఈ ముగ్గురులో సృష్టి, అపూర్వ అండ్ శాలిని, ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారు అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారు. నో డౌట్ శాలిని లోపలికి వెళ్ళబోతుంది హౌస్ లోకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై అనాలిసిస్ రిగార్డింగ్ దిస్ ఎపిసోడ్, టుడేస్ ఎపిసోడ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ వాచ్ రెడ్డి టీవీ ఆల్వేస్. అండ్ దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.